హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికి నా ఛానల్ స్వాగతం సుస్వాగతం. గణపతులు మొత్తం పోతాయి అంటావా? పోతాయి అన్ని అన్ని దగ్గర మామ తాటి బస్సు ఎంత బీపీ వచ్చిందంటే చెప్తున్నాం మామ. ఎంత పెద్ద కాన్సెప్ట్ అవుతుందంటే మనం వచ్చినాక రేట్లు ఇట్లా పెంచేసేదంటే మనం ఫస్ట్ వచ్చినప్పుడు మన వాళ్ళందరికి తక్కువ ఇవ్వాలి. నేను ప్రైజెస్ అన్ని తక్కువ ఇవ్వాలనుకున్నా. ఇంట్లో పెట్టడానికైతే నేను గణపతులు వెతుకుతానే ఉన్నా. చూడు దగ్గర 10 షెడ్లు తిరుక్కుంటూ వచ్చిన. నిజం చెప్తున్నా, అన్న మన గురించి అయితే ఫుల్ కష్టపడుతున్నాను మామ. నిద్ర లేచి వచ్చి మొత్తం లెక్క పెడుతున్నాను గణపతులు. ఇట్లాస్ట్ అయితే మనం గణపతులు అన్ని అయితే బుక్ చేసేసినాం. ఒక్కసారి గణపతులు చూసుకోరు. మీ ఇంట్లో పెట్టేదానికి మీ మామ అయితే తీసుకొని వచ్చేస్తున్నాడు గణపతులు. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికి నా ఛానల్ స్వాగతం సుస్వాగతం. మామ ఇవాళ ఎటు పోతున్నా అని చూస్తున్నారా? మన షెడ్ గణపతిలో తీసుకొచ్చేదానికి అయితే పోతున్నా. చాలా మంది కూడా ఇంట్లో పెట్టుకునేదానికి గణపతి చాలా అంటే చాలా పైసలు పెట్టి తీసుకుంటున్నారు. మీ అందరి కోసం మీ మామ గణపతిలో తీసుకొచ్చేదానికి అయితే దగ్గర 400-500 కిలోమీటర్లు పోతున్నాడు. దగ్గర 1000 పీసులు పట్టుకొని వస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు మన షెడ్కే రావాలి, మన దగ్గరనే గణపతి తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, మన షెడ్కే రావాలి, మన దగ్గరనే గణపతి తీసుకోవాలి. చలో ఏం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసి ఏమేమి గణపతులు తీసుకుంటున్నాం జల్దీ మీ అందరికీ చూపించేస్తాం మామ. మనం అయితే 100K దగ్గర ఉన్నాం. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ వేసేసుకోండి మామ. ఈ వీడియో టార్గెట్ 100K వ్యూస్ పోతే మాత్రం మంచి వీడియోలు అంటే ఎటువంటి వీడియోలు తీస్తా అంటే సైక్ అయిపోతారు. ఈ వీడియోని అయితే జల్దీ షేర్ చేసి స్టార్ట్ చేసినా సరే ఇంట్లో ఫస్ట్ దేవుళ్ళకి మొక్కినాకనే స్టార్ట్ చేయాలి మామ. మన ఇంట్లో ఇక్కడ పైసలు అయితే దేవుని కాడ పెట్టేసి అమ్మమ్మతో మొక్కిపిచ్చేసి మనమైతే వెళ్తున్నాం గణపతులు బుక్ చేసేదానికి. గణపతులు మన షెడ్కి వస్తున్నాయి. ప్రతి ఒక్కరు మన షెడ్లకే రావాలి. ఈ పైసలు మనకైతే శివుడు పార్వతి అయితే మొత్తం దీవెన ఇచ్చేసారు. ఇక నెక్స్ట్ మీ దీవెన మన గణపతి షాప్ మొత్తం మీద నడిపించేసేయాలి, మొత్తం సేల్ చేపించేసేయాలి. నిజం చెప్తున్నా, ఎక్కడ దొరకని రేట్లు మన దగ్గర, అంత తక్కువ రేట్లో నీకు ఐడియాలు అనేది నీ ముంగడికి వచ్చేస్తుంది. జల్దీ విజిట్ అయిపోతుంది. ఇంట్లో పెట్టుకునే గణపతుల కాడికి వెళ్ళి స్టార్ట్ మనది. ఇంట్లో పెట్టుకునే గణపతులు ప్రతి ఒక్కరు కూడా హలో మామాస్ గణపతిస్కే రావాలి. సో ఫైనల్లీ మనమైతే బస్ ఎక్కేసినాం మామ. కార్లో పోతుండే కానీ ఇప్పుడు కార్లో మళ్ళీ పెట్రోల్ అని ఆడ ఆగుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. కార్లో పోయి కూడా ఫెయిల్ అయ్యి అందుకని బస్ ఎక్కేసిన. డైరెక్ట్ ఒక్క 5 అవర్స్లో ఆడుంటా. 5 అవర్స్లో ఉండేసి గణపతులు మొత్తం సెలెక్ట్ చేసేసి గణపతులు మొత్తం ఏమేమి తీసుకుంటున్నానో అన్నీ చూపించేస్తా. ఈ రూట్ కూడా మస్తు అంటే మస్తు ఉంటుంది మామ. జంగల్లోకి వెళ్ళి పోతుంది రూట్ మొత్తం కూడా నీకు చూపించేస్తా. జల్దీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకో. 100K దగ్గర ఉన్నాం. లైక్ ఎందుకు రానన్నట్లు చూస్తున్నావు. ఏమంటావు? గణపతులు మొత్తం పోతాయి అంటావా? అన్ని పోతాయా? ఆశీర్వాదం ఇస్తున్నావా? అంతేనా? అన్ని గణపతులు పోతాయా? వాళ్ళందరూ తీసుకుంటారా గణపతులు అన్ని? అమ్మ చెప్పేసింది ప్రతి ఒక్కరు మన షెడ్కే రావాలి. ఏమంటారు? అంతేనా? అన్ని మంచిగా పోతాయి. వెదర్ ఎంత మంచిగా ఉన్నది. నిజం చెప్తున్నావు బాయ్. సెకండ్ బస్ ఇది. సెకండ్ బస్ దాటినాక మళ్ళీ థర్డ్ బస్ ఎక్కి థర్డ్ బస్కి వెళ్ళి నేను నా లొకేషన్ పోవాలి. ఫస్ట్ బస్ అయిపోయింది, సెకండ్ బస్ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఎక్కి నేను నా లొకేషన్కి అయితే పోవాలి. జస్ట్ సీదా వ్యూ. నిజం చెప్తున్నా, ఎంత నీట్గా ఉంది తెలుసా లొకేషన్స్ గిట బాయ్. అప్పుడప్పుడు బస్సులో ట్రావెల్ చేయాలి. దగ్గర సంవత్సరం తర్వాత ట్రావెల్ చేస్తున్నా బస్సులలో. నిజం చెప్తున్నా, బండి నేర్చుకుంటే అందరు నన్ను చూసుకున్నారు బాయ్. సంవత్సరం అయిపోయింది మా ట్రావెల్ చేయక. మాది 2వ బస్ ఎక్కి ఇప్పుడు ఇంకో 3వ బస్ అది పల్లె వెలుగు ఎక్కి ఇట్లా ఊక్కుంటా పోవాలి. అంత కష్టం ఉంటుంది మామ. మీ అందరికీ మంచి విగ్రహాలు తేవాలని ఇంత కష్టపడుతున్నా. జస్ట్ లొకేషన్ ఎట్లా దగ్గర మామ తాటి బస్సు ఎంత బీపీ వచ్చిందంటే జెట్సి కాళ్ళు కూడా పెట్టుకొస్తలేదు. ఇట్లా కూర్చొని పోతున్నా. నిజం చెప్తున్నా, కార్లు వచ్చిన అయిపోగానే దగ్గర తాటి బస్సు ఇంకా మనకి కావాల్సిన మనం పోలేకపోతున్నాం. ఒకటి మొన్న ఫోన్ చేసి సాగు కొడుతున్నాడు ఏమాయ అని. మనం పోవాలి, ఆడికి పోయినాక అవన్నీ సెలెక్ట్ చేయాలి. అవన్నీ సెలెక్ట్ చేసేసి అవి లోడ్ చేసి పంపించేసేయాలి. నిజం చెప్తున్నా, కథం అయిపోయింది నా పని. అంతా నిద్ర వస్తుంది. నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం ఎంత స్ట్రెస్ అయిపోయినా. ఇప్పుడు 3 బస్సులు మామ, 3 బస్సులు చేంజ్ అయినా. నేను నిజం చెప్తున్నా, నా బల్పుకి నేను కార్లో రాక బస్సులలో వస్తా అని
దగ్గర మామ 3 బస్సులు 5 గంటల జర్నీ సైకు ముఖం మొత్తం కర్రీ అయిపోయింది. మొత్తం జిడ్డు అయిపోయింది. ఇక మనమైతే వచ్చేసినాం, మన ఏరియాకి అయితే వచ్చేసినాం. ప్రజెంట్ అయితే ఎందుకు బండి వేసుకున్నా అంటే మామ కంఫర్టబుల్ ఉండాలి బస్సులో. నిజం చెప్పాలంటే మామ ఏం అడ్వెంచరు 4 జంగళ్ళు దాటి మొత్తం వాటర్ ఫాల్స్ దాటి హైలైట్ అనిపించింది మామ వ్యూ. ఇక ముంగట డైరెక్ట్ నీకు గణపతిలో చూపించేస్తా, గణపతిలో కానీ మాట్లాడతా. చలో వెళ్దాంపా. ఫస్ట్ కొద్దిగా ముఖం గిట్ట కడుక్కొని షర్ట్ గిట్ట వేసుకొని అక్కడికి వెళ్ళిపోదాంపా. అది మామ అన్న రూమ్లోకి అయితే వచ్చేసిన లక్ష్మీ గణపతి కలర్స్ మన నిర్మల్లా అన్న రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ మన గణపతిలో కాడికి వస్తా. ఏమేమి గణపతిలో తీసుకోబోతున్నా, ఏమేమి గణపతిలో తీసుకుంటున్నా డైరెక్ట్ నాకు ఇప్పుడు అన్ననే చూపిస్తాడు. అవును ఏమన్నా చూపిద్దాం, చలో చూపిద్దాంపా. గణపతిలో అయితే తీసుకుందాంపా. నిజం చెప్తున్నాం మామ, ఎంత పెద్ద కాన్సెప్ట్ అవుతుందంటే మనం వచ్చినాక రేట్లు ఎట్లా పెంచేసేదంటే మనం ఫస్ట్ వచ్చినప్పుడు మన వాళ్ళందరికి తక్కువ ఇవ్వాలి, నేను ప్రైజెస్ అన్ని తక్కువ ఇవ్వాలనుకున్నా. కానీ నిజం చెప్తున్నాం మామ, ఎన్ని రేట్లు పెంచేసేది, ఎంత రేట్లు పెంచేసేది అంటే నిజం చెప్తున్నా. రేట్లకి నేను అక్కడికి వచ్చి మీకేమమ్మాలి మామ. ఇక్కడికి వెళ్ళి నాకు తెలిసి నేనైతే ఖచ్చితంగా నాందేడ్ పోతావచ్చు, మహారాష్ట్ర పోతావచ్చు, ఎక్కడికి పోతానో అర్థం కాదు. ఇక ఇక్కడ గణపతులు చెప్తున్నా, చిన్న గణపతులు కానీ నాకే 800, 700, 600 అంటే నేనేమమ్మాలి ఆడికి తీసుకొచ్చి. నాకు అర్థం కూడా అవుతలే మామ. నేను ఇక్కడ నాందేడ్ పోవచ్చు, లేకుంటే ఆకాశ్ భాయ్ ఎట్లున్నాయి గణపతులు, ఎంత రేట్ అంటుండే. అన్న వాళ్ళ షెడ్ అయితే పెద్ద షెడ్ అన్న వాళ్ళది, ఆ పెద్ద షెడ్ అయితే అన్న వాళ్ళది. అది అలా అన్ని పెద్ద గణపతులు తెల్లనే ఉంటాయి నిర్మల్ మొత్తంలో. కానీ నిజం చెప్తున్నాం, ఘోరం అంటే ఎటువంటి రేటు చెప్పేసిండంటే గుండె మొత్తం ఇట్లా స్టాప్ అయిపోయింది. దగ్గర 9 లక్షలు చెప్పిండు మామ 1000 విగ్రహాలకి. మైండ్ పనిచేస్తలేదు. ఇంట్లో పెట్టానికైతే నేను గణపతులు వెతుకుతూనే ఉన్నా. చూడు దగ్గర 10 షెడ్లు తిరుక్కుంటూ వచ్చిన. మీకు ఇంట్లో పెట్టానికైతే గణపతులు అది చూడు ఆడైతే ఫైనల్ చేస్తున్నావు. ఆ సెలక్షన్ అన్నీ అవన్నా ఎంతసేపటికి వెళ్ళి తిరుగుతున్నామే, ఎంతసేపటి నుంచి తిప్పుతున్నావే, 5 గంటలైంది మొత్తం తిప్పుతూనే ఉన్నా నిన్నైతే. ఇగో బాయ్ లాస్ట్కి అయితే ఇటు వరకు వచ్చేసినాం. దిల్లా కొన్ని ఫైనల్ చేసేసి మీకు ఇంట్లో పెట్టాలి, అది మామ ఎప్పటికి గుర్తు పెట్టుకోవాలి కాబట్టి నేను మంచి సెలెక్ట్ చేస్తున్నా, మంచి తీసుకొని వస్తున్నా. దగ్గర మామ 8 గంటలు అయిపోయింది మామ నేను తిన్నాక వెతుకుతానే ఉన్నా గణపతులు. చూడు నిజం చెప్తున్నా, అన్న మన గురించి అయితే ఫుల్ కష్టపడుతుంది మామ. నిద్ర లేచొచ్చి మొత్తం లెక్క పెడుతున్నాను గణపతులు. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఆ లాస్ట్ వాక్ మొత్తం గణపతులు మనమే మామ. నిజం చెప్తున్నా, ఎంత కష్టమవుతుంది తెలుసా. ఒక్కొక్క పీస్కి లెక్క పెట్టి తీసుకున్నాడు అవుతుంది. పొద్దుగా అలా ఈ సెకండ్ డే నేను గణపతులు తిరగబట్టి చూడు అన్న అయితే మొత్తం లెక్క పెడతానే ఉన్నాడు. గణపతులు ఎన్ని వస్తున్నాయి, ఏం లేదు, ఏడికి వెళ్ళలేదని మొత్తం లెక్క పెట్టి అన్న అయితే అలా స్టార్టింగ్ 1 నెంబర్కి లెక్క పెట్టింది. అసలు గణపతులు బాగా తక్కువ వస్తున్నాయి. నిన్న నైట్ మొత్తం అంతా కష్టపడ్డాం. ఇలా పొద్దుగాల కూడా చెమటలు కాలిపోతున్నాయి. ఇంకా టిఫిన్ ఏం చేయాలి, టైం 12 అవుతుంది. నిద్ర లేదు, ఏం లేదు మా మమ్మీకి మంచి గణపతులు ఇద్దామని ఇది మొత్తం. हाय बोल, हाय हाय. ये है कि लेबर आ गया ना, लेबर इसमें भी काम आ गया उतना ही. तो छोटे माल में बसने वाला नहीं है. नहीं छोटे बन गया तो चेक खोल. ఇట్ లాస్ట్ అయితే మనం గణపతులు అన్నీ అయితే బుక్ చేసేసినాం. ఒక్కసారి గణపతులు చూసుకోది. మీ ఇంట్లో పెట్టేదానికి మీ మామ అయితే తీసుకొని వచ్చేస్తున్నాడు గణపతులు. నిజం చెప్తున్నా, ఎంత మంచి గణపతులు సెలెక్ట్ చేసిండు అంటే మీరే చెప్పుది గణపతులు ఎట్లున్నాయో. ఒక్కసారి చూసుకో గణపతులు ఎట్లున్నాయో. ఇవన్నీ కూడా మన కాడికి వచ్చేస్తాయి. ఈ గణపతులు అన్నీ కూడా మన కాడికి వచ్చేస్తాయి. అన్నీ కూడా ఇంట్లో పెట్టుకునే గణపతులు అన్నీ పట్టుకొని వచ్చేస్తున్నాడు మీ మామ. ఒక్కసారి నువ్వు గణపతులు కూడా ఎట్లున్నాయో ఇవన్నీ పట్టుకొని మీ మామ మీకోసం అయితే వచ్చేస్తున్నాడు. మామ జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన హలో మామ షెడ్కి అయితే కంపల్సరీ విజిట్ అయ్యి మీ ఇంట్లో గణపతి నా దగ్గరికి వెళ్ళి తీసుకుపోయి. ఈ సంవత్సరం కనుక మీరు ప్రేమ చూపించేది అంటే వచ్చే సంవత్సరం చెప్తున్నా 30 ఫీట్ల గణపతి కూడా తయారు చేసి నేను షెడ్కి ఇస్తా. ఈ సంవత్సరం అయితే ఇంట్లో తయారు చేసే గణపతులు అన్నీ కూడా సెలెక్ట్ చేసేసిన. దగ్గర 1500 పీసులు మీ మామ తీసుకొని వస్తున్నాడు సిరిసిల్లకి. జల్దీ షెడ్కి విజిట్ కాదు, సబ్స్క్రైబ్ చేసుకొని గణపతి అన్ని ఎట్లున్నాయో జల్దీ కామెంట్ చేసేసేది. 22, 23, 24, 25,